వెల్కమ్ బ్యాక్. కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గుండుమల్ల రాజేందర్ ఇంటిపై దాడి కేసులో బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నే క్రిషాంక్కు పోలీసులు నోటీసులు చేశారు. క్రిషాంక్తో పాటు పలువురు తన ఇంటికి వచ్చి దాడికి పాల్పడినట్లు కూకట్పల్లి పోలీసులకు రాజేందర్ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. క్రిషాంక్ను ఉద్దేశిస్తూ రాజేందర్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. తన కుటుంబ సభ్యులను ఉద్దేశించి ఎందుకు పోస్ట్ పెట్టారంటూ క్రిషాంక్ తన అనుచరులతో కలిసి కూకట్పల్లిలోని రాజేందర్ ఇంటికి వెళ్లగా వారి మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ ఘటనలో రాజేందర్కు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్రిషాంక్ అతని అనుచరులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కాగా మంత్రులు చేస్తున్న అవినీతిపై ప్రశ్నించినందుకు తనపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని క్రిషాంక్ ఆరోపించారు. అనుకోకుండా జరిగినటువంటి సంఘటన ఏంటంటే, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ అయినటువంటి గుండమల్ల రాజేందర్ గారిని మరి వారి ఇంటికి వెళ్ళి తలుపులు బద్దలు కొట్టి తనపై దాడి చేయడము, దాంట్లో టీఆర్ఎస్ నాయకులైనటువంటి కొంతమంది గుండాలు, రౌడీలు మరి ఆ దాడి చేయడం జరిగింది. సోషల్ మీడియాలో వచ్చినటువంటి పోస్టును రీపోస్ట్ పెట్టినంత మాత్రాన మరి వారు ఇలాంటి అగత్యానికి పాల్పడడం వల్ల పార్టీకి మరి వారికే కానీ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కానీ వారిని ప్రోత్సహించి గుండాయిజం చెలాయించాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నిద్రపోతలేదు, లేచి కూర్చుంది. నీకేదైతే చేద్దామన్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని మానుకోవాలని చెప్పి నేను మనవి చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆ రోజు నువ్వు ఏదైతే గెలిచినావో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు లేదు. ఈరోజు ప్రతి ఇంటికి, ప్రతి మనిషికి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే మంచి ప్రేమ, అభిమానం ఉన్నది. అదేవిధంగా బండి రమేష్ గారి మీద ఉన్నటువంటి ప్రేమ, మంచితనం, ఆయన ఆలోచనను ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గౌరవిస్తూ ఉన్నారు. నువ్వు ఏదో నేను 3 సార్లు గెలిచినా, 4 సార్లు గెలిచినా అని చెప్పి ఈ పోకడలను బంద్ చేసుకో కృష్ణారావు గారు. ఇలాంటి గుండాలు మేము గుండాయిజం చేయం, ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తాం బిడ్డ. నీ బట్టలు తీసే విధంగా మేము మా కార్యకర్తలు నీ ఇంటి మీద కూడా దాడి చేస్తానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఇప్పుడైనా ఇలాంటి చెడ్డ ఆలోచనలన్నీ నువ్వు బంద్ చేసుకోవాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. హాస్పిటల్లో ఉన్నటువంటి మరి రాజేంద్ర గారికి ఇప్పుడు ట్రీట్మెంట్ జరుగుతుంది. చాలా దెబ్బలు జరిగినాయి. అలాంటి మేము చేయాలంటే మరి టీఆర్ఎస్ సోషల్ మీడియా వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి నాయకులు కావచ్చు, ప్రోత్సహించి ఇలాంటి గుండాయిజం చేస్తుంటే మేము మాత్రం ఊరుకుండేది లేదు, సహించేది లేదు. వారికి ఏ విధంగా బుద్ధి చెప్పాలో మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. తస్మాత్ జాగ్రత్త బిడ్డ.